ఫంక్షన్కి ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు సార్. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇంత లాంగ్ సర్వీస్ ఉన్న డైరెక్టర్ గారిని చూడడం ఇదే ఫస్ట్ టైం. అది కాకుండా మిగతా డైరెక్టర్స్ అందరికన్నా కూడా కొంచెం ఎక్కువ పరిచయం, ఎక్కువ ఇది కూడా సార్తోనే ఉన్నాయి నాకు. కాకపోతే నేను డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో చేసిన సర్వీస్ కేవలం 6 years మాత్రమే. అది కూడా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్గా వరంగల్లో చేసిన పీరియడ్ అంతే. ఆ పీరియడ్లో సార్ డైరెక్టర్గా ఉన్నారు. ఆ పీరియడ్ నిజం చెప్పాలంటే నా ఉద్యోగ జీవితంలో చాలా క్రూషియల్. ఆ క్రూషియల్ పీరియడ్లో సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల కూడా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఆ విషయంలో ఎప్పటికీ కూడా నేను సార్కి కృతజ్ఞతలు చెప్పాల్సిందే, ఎప్పటికీ కూడా సార్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ గురించి చెప్పడానికి రెండు విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి సార్లో నాకు బాగా నచ్చినటువంటి లక్షణం ఏంటి అంటే, నా పర్సనల్గా చాలా సౌమ్యులు. నిజం చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ తర్వాత అఫెక్షన్ ఒకే దగ్గర ఉండవు నా ఆలోచన ప్రకారం. ఎందుకంటే ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఎవరో ఒకరిని నొప్పించాల్సి వస్తుంది, మనము నొచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఆ రెండింటిని కూడా సమన్వయంతో సాధించి ఒక గొప్ప డైరెక్టర్గా ఈరోజు సన్మానాన్ని అందుకుంటున్నారు మన సార్. ఈ విషయంలో సార్ అయితే నిజంగా చాలా నేర్చుకోవచ్చు. మిగతా నెక్స్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్ మార్గదర్శకత్వం ఖచ్చితంగా కావాల్సిందే.